మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఆదివారం తెల్లవారి రోజున అన్నమాట, ఆదివారం రోజున ఆయన తిరిగి లేచినాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ ఒక దేవదూత ఉన్నది. ఆ దేవదూత వచ్చి యేసు ప్రభుని సమాధి చేసిన ఆ రాయి, సమాధి చేసినప్పుడు ఒక రాయి పెట్టిరనమాట యేసు ప్రభు సమాధికి. ఆ రాయి ఏం చేసినదంటే, ఈ దేవదూత వచ్చి, దేవదూత అంటే పరలోకం నుంచి వచ్చింది, ఈ దేవదూత వచ్చి యేసు ప్రభు ఆ సమాధికున్న రాయిని పొర్లించేసింది, పక్కకేసింది అనమాట, పక్కకేసింది. యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధి నుంచి బయటకు వచ్చినాడు, చనిపోయి బయటకు వచ్చేసినాడు. అంటే ఇక్కడ ఏదో దేవదూత రాయి తొలగించగానే ఈయన బయటకు వచ్చిన అర్థం కాదు, కానీ ఈయన చనిపోయి తిరిగి లేచినాడు అని సాక్ష్యం చెప్పడానికి మాత్రమే దేవదూత వచ్చింది. ఆయన చనిపోయినాడు, శుక్రవారం ఆయన సిలువ వేయబడినాడు, 3వ రోజు ఇవాళ ఆదివారం తిరిగి లేచినాడు. ఈ లేపబడినప్పుడు ఆయన తిరిగి లేచినాడు. కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే, అంటే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన స్త్రీలు, మగ్దలేని మరియా, ఇంకొక మరియా, వీళ్ళందరూ కూడా ఒక 3 స్త్రీల వరకు తెల్లవారకు మునిపే, అంటే సూర్యుడు ఉదయించక మునిపే పెందల కడ లేచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు ప్రభు శరీరానికి పూద్దామని పోతున్నారు వాళ్ళు. అప్పుడు పోతున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, మనం సమాధి దగ్గరికి అయితే పోతున్నాం, యేసు ప్రభు సమాధి దగ్గరికి, మరి ఆ సమాధికున్న రాయి ఎవరు తీస్తారు, మన వల్ల కాదు కదా అంటున్నారు వాళ్ళు. అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. సమాధి దగ్గర వెళ్ళి చూడగానే ఆ సమాధికున్న రాయి పక్కకు పడ్డది. సమాధిలో పోయి చూస్తే యేసు ప్రభు లేడు, ఆయన శరీరము మహిమ దేహము లేదు. వెంబటే వాళ్ళు బయటకు వచ్చి చూసినారు, ఏంటిది, యేసు ప్రభు లేడేంది, ఆయన బాడీ, ఆయన మహిమ దేహం లేదేంది, ఆ దేహం ఎటువైనది అనేసి ఆ వచ్చిన స్త్రీలు ఆశ్చర్యపోతున్నారు. ఎవరన్నా దెంకపోయినారా, ఎవరిని తీసుకుపోయినారా యేసు ప్రభు శరీరాన్ని అని వాళ్ళు మరి ఒక విధంగా భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఆ స్త్రీలు ఏం చేసినారంటే, యేసు ప్రభు శిశువుల కాడికి వచ్చినారు. వచ్చి, పేతురు, యోహాను, మేము పొద్దుగాల లేవగానే మన ప్రభు శరీరముకు సుగంధ ద్రవ్యాలు పూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఆయన శరీరము మహిమ దేహము లేదు, కనిపిస్తలేదు మాకు అని చెప్పగానే ఈ పేతురు, యోహాను అనే 2 శిష్యులు కూడా పరిగెత్తుకుంటా ఇక యేసు ప్రభు సమాధి దగ్గరికి వస్తున్నారు. పేతురు వచ్చి చూసినాడు, సమాధిలోకి వచ్చి చూసినాడు, యేసు ప్రభు అక్కడ లేడు. ఇక లేడు కదా అనేసి ఏం జరిగిందో ఏమో అనేసి ఆయన వెళ్ళిపోయినాడు. యోహాను కూడా వచ్చి చూసినాడు, యోహాను కూడా కనిపించలేదు యేసు ప్రభు సమాధిలో.
ఆయన కూడా చూసి ఇక ఏమైండో ఏమో ప్రభు అనేసి వెళ్ళిపోయినాడు. కానీ మగ్దలేని మరియ, ఇంకొక మరియ మాత్రము, ఆ మగ్దలేని మరియ, వీళ్ళిద్దరైతే వెళ్ళి ఈ యోహాను పేతురు చూసి ఇక లేడు కదా అనేసి వెళ్ళిపోయినారు. కానీ ఈ మరియమ్మ మాత్రం, ఈ మరియ, మగ్దలేని మరియ మాత్రము అక్కడనే ఉండి ఏడుస్తా ఉంది. అయ్యో, నా ప్రభుని ఎవరు తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు అని అక్కడే కూర్చొని ఏడుస్తుంది. చూడండి, అందుకనే ఆడవాళ్ళకి సహనం ఎక్కువనే ఉంటుంది, మగవాళ్ళకి ఏం ఉండదు. అందుకని ఆడవాళ్ళు ఎంత పనైనా చేయగలుగుతారు. ఇంట్లో ఏ పనున్నా కూడా సహనంతో ఓపికతో చేస్తారు. మగవాళ్ళు ఏంటంటే వాళ్ళ పనుల మీద వాళ్ళు హడావుడిగా వెళుతూ ఉంటారు. చూడు, ఇద్దరు శిష్యులు వచ్చారు, కానీ వాళ్ళు ఎమ్మట చూసి ఏం చేశారు, వెళ్ళిపోయారు. కానీ ఒక స్త్రీ మాత్రం ఏం చేసింది, అక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఆ ప్రభువుని ఎవరు తీసుకుపోయారు అని ఏడుస్తుంది అనమాట. అప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆయన దేవదూత వచ్చింది కదా పరలోకం నుంచి. ఆ దూత ఆమెతో అంటున్నది, అమ్మా, ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆ స్త్రీతో ఆ దూత అంటుంది, ఇక్కడ లేడు, ఈ సమాధిలో లేడు, ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినట్లే ఆయన లేచినాడు. చూడండి, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తానని ఆయన బతుకున్నప్పుడే చెప్పాడు. ఎవరైనా చెప్తారా ఇట్లా? కానీ మన ప్రభు మాత్రము ఆయన అన్నీ చెప్పినాడు. నేను వచ్చిందే పాపుల కోసం చనిపోవడానికి, నేను చనిపోతాను, తిరిగి 3వ దినం లేస్తాను అని ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పినాడు. అందరూ కూడా చెప్పాడు. ఆయన చెప్పినట్టే తిరిగి ఇప్పుడు లేచినాడు. చూడండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు చాలా మంది మేము కూడా చనిపోయి తిరిగి లేస్తాము, మా సమాధుల దగ్గర కూర్చొని చూడండి అని చాలా మంది అన్నారు. చాలా మంది గొప్ప గొప్ప ధనవంతులు అన్నారు, గొప్ప గొప్ప మనుషులు అన్నారు, చాలా మంది అన్నారు, కానీ ఎవ్వరు కూడా చనిపోయి తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభు మాత్రం నేను చనిపోయి తిరిగి లేస్తాను 3వ రోజున అన్నాడు. 3వ రోజున తిరిగి లేచినాడు. ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీతో ఆ దూత చెప్పినదో, ఆ దూత చెప్పగానే, ఆ దూతను చూడగానే ఒక భయం వేస్తుంది. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఆ మగ్దలేని మరియ దగ్గరికి వచ్చి, అమ్మా మరియా అని అనగానే ఆమె ఏం చేస్తుందంటే, ఆయన ఒక తోటమాలి ఏమనుకున్నది. అంటే యేసుప్రభు సమాధి చేసిన స్థలం అంతా కూడా ఒక తోట, ఒక పెద్ద తోట. అది ఆ తోటలో సమాధి చేసినారు కాబట్టి ఆ యేసుప్రభు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా నువ్వు అనేసి అంటున్నాడు. ఆమె గుర్తుపడతలేదు. అప్పుడు ఆమె ఏమనుకుందంటే, ఈయన ఒక తోటమాలి అట్టుంది, ఈ తోటనంతా కూడా కాపుల ఉండే ఒక పనివాడట్టుంది అనేసి ఆమె అనుకుంటుంది. కానీ అప్పుడు యేసుప్రభు అన్నాడు, మరియా, పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరియా అనగానే అప్పుడు ఆమె యేసుప్రభుని గుర్తుపట్టి ప్రభువా, బోధకుడా అనేసి ఆమె గుర్తుపడుతుంది. అప్పుడు యేసుప్రభు అంటాడు, నేను చెప్పలేదా మీతోని, నేను చనిపోయి తిరిగి లేస్తానని మీతో చెప్పాను కదా, నేను లేచున్నాను, గలీలోకి వెళ్తున్నాను, గలిలీ అనే పట్టణానికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి శిష్యులందరూ చెప్పు, నా సహోదరులందరికీ చెప్పు అనేసి అన్నప్పుడు ఆమె వెళ్ళి ఆ 12 మంది, ఆ యొక్క 11 మంది శిష్యులకి, మిగతా వారందరూ కూడా చెప్తుంది. వాళ్ళు ఎవరు నమ్మరు. అరే ఇదేంటి,
చనిపోయి తిరిగి లేవడం ఏంటి అని ఎవ్వరు కూడా నమ్మరు. లేస్తారా? నమ్ముతారు ఎవరన్నా? ఇదేంటి చనిపోయి తిరిగి లేవడం ఏంటి? ఈమెకేమన్నా పిచ్చి పట్టిందా అనేసి ఇంకా ఆమెనే అపార్థం చేసుకుంటున్నారు. కానీ చూడండి, వాళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు యేసుప్రభు వారి మధ్యలోకి వచ్చి ప్రత్యక్షమవుతాడు. వారు నమ్మకపోయినా కూడా వాళ్ళు ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యలోకి వస్తాడు యేసుప్రభు. వచ్చి ఇక నేను చనిపోయి తిరిగి లేచినాను, ఇదిగో నా గాయాలు చూడండి, నా పక్కలో ఉన్న బల్లెం చూడండి, ఆ బల్లెపు గాయం చూడండి, చేతులకున్న గాయాలు చూడండి అనేసి అప్పుడు యేసుప్రభు ఆయన శిష్యులకు రుజువు చేసుకుంటాడు, నేను చనిపోయి తిరిగి లేచినానని. అప్పుడు వాళ్ళందరూ నమ్ముతారు. చూడండి ఎంత గొప్ప దేవుడు. 40 రోజులు అక్కడ చనిపోయి భూమి మీద ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు చాలా మంది కనపడ్డారంట. నేను చనిపోయి తిరిగి లేచినానని చాలా మంది కనపడ్డాడు. ఆయన ఆ చేతులకున్న గాయాలు, సిలువ మేకుల గాయాలు, పక్కలో పొలిచిన బల్లెం గాయం అన్నీ చూపించి రుజువు చేసుకున్నాడు, నేను చనిపోయి తిరిగి లేచిన. చూడండి మన దేవుడు ఎవరంటే, అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు మన ప్రభు ఎవరంటే జీవం కలిగిన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, సమాధులలో లేడు ఆయన. మీరు ఇక్కడ బాగా గమనించండి. సరే, ఆయన శుక్రవారం చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? శుక్రవారం చనిపోయాడు. చనిపోగానే మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. భూకంపం వచ్చింది. ఏమొచ్చింది? భూకంపం. ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది. ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచినప్పుడు కూడా భూకంపం వచ్చింది. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ ఆశ్చర్య కార్యాలు, ఆ భూకంపాలు అవన్నీ చూసినప్పుడు, సూచక్రియలు చూసినప్పుడు, అరే ఈయన దేవుని కుమారుడే అని చాలా మంది నమ్మినారు. ఆయన సిలువ వేసిన వాళ్ళు కూడా నమ్మినారు కొంతమంది. ఆయన చనిపోయినప్పుడు అంట భూకంపం వచ్చింది. చనిపోయిన పరిశుద్ధులు సమాధుల నుంచి లేపబడ్డారంట. బాగా గమనించండి. ఆయన చనిపోగానే భూకంపం వచ్చింది. వెంటనే దేవాలయపు తెర పైనుంచి కింది చినిగిపోయింది. సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ సమాధుల నుంచి లేచినారంట. చనిపోయిన వాళ్ళు కూడా ఏమైనారు? లేచినారంట. అసలు ఎంత గొప్ప కార్యం చూడండి. 3 రోజులు ఆ పట్టణం అంతా కూడా తిరిగినారంట. యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో తిరిగినారంట. ఇంత గొప్ప కార్యం జరిగిన ఆయన చనిపోయినప్పుడు. మరలా తిరిగి లేచినప్పుడు కూడా ఇక్కడ భూకంపం వచ్చింది. చూడండి, మొట్టమొదటి నేను చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 6 వచనం వరకు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. అది మామూలు భూకంపం కాదు, పెద్ద భూకంపం కలిగిందంట ఆయన తిరిగి లేచినప్పుడు. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న ఆ స్థలాన్ని చూడండి కావాలంటే అని ఆ వచ్చిన 3 స్త్రీలతోని ఈ దూత, పరలోకి నుంచి వచ్చిన దూత చెప్తుంది. మీరు గమనించండి, యేసు ప్రభు 3వ దినం లేస్తానడు కదా.
ఎవరైతే సిలువ వేసినారో యేసు ప్రభుని, ఆయన శత్రువులు సిలువ వేసినారో వాళ్ళకు కూడా తెలుసు అనమాట. అరే, ఈ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేస్తాడు మూడో రోజున, కాబట్టి ఆయన ఉంచబడిన సమాధిని భద్రంగా కాపాడాలి, భద్రంగా కాపాడాలి, కంచె వేయాలి, గొలుసులు బిగించాలి, కావలి వారు ఉండాలి. ఎందుకంటే ఆయన లేచిననుకో, లేదంటే ఆయన లేవకపోయినా కూడా ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకొని పోయి లేచినాడని అబద్ధంగా చెప్తారని ఆ యూదులు ఏం చేసినారంటే, ఆయన సిలువ వేసిన వారు ఏం చేసినారంటే కావలి వారిని ఉంచినారు సమాధి దగ్గర. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు భూకంపం కలిగినది. అక్కడ ఆ దూతకు కూడా భయపడి ఆ కావలి వారందరూ కూడా ఏమైనారంట, చచ్చిన వారి వల్ల ఉన్నారంట, పారిపోయినారంట అక్కడి నుంచి. ఎప్పుడైతే ఆ సమాధిని చేసుకుని బయటకు వస్తున్నాడో, ఆ దూతను చూసినారో, ఆ భూకంపం కలిగిందో, అక్కడ కావలి ఉన్నవారు ఏమైనారు, భయపడి చచ్చిన వారి వల్ల ఉండి పారిపోయినారంట. మరి భయం కాదా? భయం అవుతుంది. ఎందుకంటే పరలోకం నుంచి ఒక దూత వచ్చింది. ఆ దూతను చూసినప్పుడు, ఆ భూకంపం కలిగినప్పుడు వాళ్ళకు భయం వేసి పారిపోయినారు. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయినాడు శుక్రవారం. చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? సమాధిలోనే ఆయన శరీరం ఉంది, ఆయన దేహం, మహిమ దేహం ఉన్నది. ఎక్కడుంది? సమాధిలోనే ఉన్నది. కానీ ఆయన ఆత్మ మాత్రము, ఆయన ఆత్మ స్వరూపిగా చెరల్లో ఉన్న ప్రజల యొద్దకు వెళ్ళాడు. మీరు బాగా గమనించండి. ఆయన చనిపోయినాడు శుక్రవారం రోజున. ఆయనని సమాధి చేసినారు ఆయన శిష్యులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ 3 రోజులు ఆ సమాధిలో యేసుప్రభు దేహం ఉన్నది. కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే, ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికి వెళ్ళినాడు. ఎక్కడ వెళ్ళినాడు? పరదేశు. అందరు చెప్పండి, పరదేశుకు. పరదేశ్ అంటే విశ్రాంతి స్థలము. ఎవరికి విశ్రాంతి స్థలము? ఎవరైతే యేసుక్రీస్తు రాక మునుపు చనిపోయిన వారు ఉన్నారు చాలా మంది. భూమి పుట్టినది మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు చాలా మంది చనిపోయినారు. అలాంటి వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే చెరలో ఉన్నారు. ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు, పరదేశులో ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాము, ఇసాకు, యాకోబు, మోషే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే పరదేశులో ఉన్నారు. వాళ్ళు అక్కడేం చేస్తున్నారు? పరలోకం వెళ్ళకుండా. అంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఆయన రక్తము గారుస్తేనే కానీ యేసు ప్రభు కంటే ముందు చనిపోయిన వారు కూడా రక్షణ లేదు. ఆయన రక్తము కారుస్తేనే కానీ ప్రతి వారికి, ఆయనకు అంటే ముందున్న వారికి, ఆయన తర్వాత ఉన్న మనకు, రాబోయే వారు కూడా రక్షణ ఉన్నది. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినాడంటే పరదేశకు వెళ్ళినాడు. అందుకనే రెండో దొంగతో ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని రెండో దొంగతో అంటాడు కదా. రెండో మాట అంటే ఆయన చనిపోతున్నగానే ఇంకా ఆయన వేరే ఆ యొక్క ప్రయాణంలో ఉన్నాడు, ఆ యొక్క జర్నీలో ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ స్వరూపిగా చెరలో ఉన్న ప్రజల యొద్దకు వెళ్తున్నాడు. ఎక్కడ ఉంటుంది చెర? పరదేశం ఎక్కడుందంటే భూమి కింద. ఎక్కడ? భూమి క్రింద ఉన్నది. పరలోకం ఎక్కడుంది? పైన ఉన్నది. ఎక్కడ? పైన. ఇప్పుడు ఈ చెర కింద, ఈ పరదేశులో ఈ అబ్రహాము, ఇసాకు, యాకోబు ఇలాంటి దైవజనులు, భక్తులందరూ కూడా
దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆ పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మ రూపిగానే వారి యొద్దకు వెళ్ళినాడు. వారి యొద్దకు వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించినాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 20 వచనం చదువుతున్నాను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగాను వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ గమనించండి, చెరలో ఉన్నవారు అంటే పరదేశంలో ఉన్నారు. వాళ్ళు అబ్రాహాము వీళ్ళందరూ ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. అందుకనే ధనవంతుడు నరకంలో కాలిపోతున్న ఒకాడ, అబ్రహాము దరిద్రుడు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు అంట ఆత్మ రూపిగా వాళ్ళ దగ్గర వెళ్ళినాడు. ఈ పరదేశంలో ఉన్న వారందరి దగ్గర కూడా ఎట్లా వెళ్ళినాడు? ఆత్మ స్వరూపిగా వెళ్ళినాడు. ఇప్పుడు ఆయన మహిమ దేహమేమో ఎక్కడుంది? సమాధిలో ఉన్నది. ఆయన దేహం ఎక్కడుంది? సమాధిలో ఉన్నది. ఆయన ఆత్మ రూపిగా పరదేశకు వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడు? అందుకని బాగా గమనించాలి, మనలో శరీరము, ఆత్మ, ప్రాణం ఉంటది. ఈ ప్రాణం పోయిందనుకోండి, ఈ శరీరం తీసుకుపోయి సమాధి చేస్తారు. ఆత్మ ఉంటది. ఈ ఆత్మ దేవుని దగ్గర వెళ్ళాలి. అయితే ఆయన వెంటనే దేవుని దగ్గర వెళ్ళకుండా, పరలోకం వెళ్ళకుండా ఆ 2 రోజులు కూడా, అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయం వరకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడంటే పరదేశకు వెళ్ళాడు. ఆత్మ రూపిగా ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో వారందరి కోసము వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రకటించినాడంట. యేసుక్రీస్తు ప్రభు ప్రకటించినాడు, వాళ్ళకు కూడా సువార్త ప్రకటించినాడు. ఎందుకంటే ఈయన యేసు ప్రభు వచ్చి చనిపోయి ప్రాణం పెడితే గాని వాళ్ళకు కూడా రక్షణ లేదు. యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవమైన దేవుడు. ఈయన ద్వారానే ఈ చెరలో ఉన్నవారు కూడా, పరదేశంలో ఉన్నవారు కూడా పరలోకం వెళ్ళాలి. కాబట్టి ఈయన చనిపోయినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళి సువార్త ప్రకటించగానే వాళ్ళందరూ కూడా నమ్మినారు. వాళ్ళందరిని కూడా ఏం చేసినాడు? 3వ దినాన ఆయన పరలోకానికి ఎత్తబడుతున్నప్పుడు వాళ్ళందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళాడట. హల్లెలూయా. చెరను చెరగా పట్టుకొని పోయినాడంట. ఈ చెరను ఏం చేసినాడు? చెరగా పట్టుకొని పోయాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, ఈ పరదేశనంతా కూడా ఏం చేసినాడు? ఈ చెరనంతా కూడా ఏం చేసినాడు? ఈ చెరలో ఉన్న ఆత్మలందరినీ కూడా, ఎవరైతే ఇప్పుడు యేసుప్రభు ప్రకటించగానే మరలా అక్కడ కూడా మారుమనసు పొందినారో వాళ్ళందరినీ కూడా ఏం చేసినాడు? పరలోకానికి పట్టుకొని పోయినట్ట. ఇంక ఇప్పుడు పరదేశంలో లేరు, చెరలో లేరు ఇప్పుడు ఎవరు కూడా. ఇప్పుడు యేసుప్రభు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఇప్పుడు ఆ చెరలోకి వెళ్ళరు. ఇక పరదేశంలో వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు పరలోకం వెళ్తారు. ఎక్కడ వెళ్తారు? వాళ్ళు చనిపోయినా కూడా పరలోకం వెళ్తారు. లేదంటే యేసుప్రభు వచ్చినా కూడా పరలోకం వెళ్తారు. పాత నిబంధన ప్రజలందరూ కూడా
యేసు ప్రభు కోసం ఎదురు చూశారు. కానీ ఇప్పుడు మనం యేసు ప్రభు మన కోసం రక్తం కార్చారు కానీ మనం ఎదురు చూడడం అవసరం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. మనం చనిపోయినా లేదంటే ఆయన వచ్చినా కూడా డైరెక్ట్గా పరలోకం వెళ్తాము. ఇక్కడ గమనించండి, పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడినది. 9వ వచనం, ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు, అంటే ఫుట్ నోట్స్లో ఏమిటంటే మొదట అని కూర్చబడినది. భూమి యొక్క క్రింది భాగంలోకి దిగిననియు అర్థమిచ్చున్నది కదా. అంటే భూమి క్రింద చెర ఎక్కడుంది? పరదేశం ఎక్కడుంది? విశ్రాంతి స్థలం అన్నమాట. ఏంటిది ఇది? విశ్రాంతి స్థలము. పరిశుద్ధులందరూ కూడా దేవుడు ఒక విశ్రాంతి స్థలం ఇచ్చారు. మీరు ఆగండి అయ్యా, నా కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన తర్వాతనే మీరు రావాలి ఆయన ద్వారా. కాబట్టి మీరు అందరు ఎక్కడ ఉండాలి? పడదాకా భూమి కింద ఉన్న పరదేశంలో ఉండండి. ఎక్కడ? అక్కడ విశ్రాంతి స్థలం అంటారు. దాన్ని ఏమంటారు? విశ్రాంతి స్థలం. ఇప్పుడు మనం ఒక రైల్వే స్టేషన్ వెళ్ళాం అనుకోండి, ఆ రైలు రాకమునిపై ఒక గంట ముందే వెళ్తాం. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. అక్కడ మనం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటాయి. అంటే అక్కడ పోయి ఏం చేస్తున్నాం? ఫస్ట్ విశ్రాంతి తీసుకుంటున్నాం. అది రాగానే ఏం చేస్తాము? ఎక్కి వెళ్తాము. అట్లనే ఈ పాత నిబంధనలు ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ కింద ఉండి. కాబట్టి యేసు ప్రభు వచ్చి ఆయన రక్తం కార్చిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారి దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళందరిని కూడా చెరగా పరలోకను పట్టుకొని వెళ్ళాడు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం చూడండి. ఇప్పుడు మనమైతే ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఇప్పుడు డైరెక్ట్గా మనం పరలోకను వెళ్తాము. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఇంత గొప్ప కార్యం చేసినాడు. ఆయన ఏదో వచ్చి పోయినాడు అంటే కాదు. ఇక్కడ ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారం నడిచినాడు. లేఖనములు ఏ విధంగాతో ఆ విధంగా ఆయన నెరవేర్చినాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రయాణంలో ఉన్నాడు. చెరలో ఉన్న వారి దగ్గర వెళ్ళాడు. మరలా ఆయన ఆ చెరగా పట్టుకొని ఆయన పరలోకను వెళ్ళాడు. తర్వాత చూడండి, ఈ 3వ దినంన ఆయన తిరిగి లేచినాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకను వెళ్ళాడు. 40 రోజులు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా కనిపించినాడు. అనేక మందికి కనిపించాడు. ఒకే రోజు 500 మందికి పైగా ఉన్న జనాలకు కనిపించినాడు. చూడండి, ఈ లోకములు ఎవ్వరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము ఆయన చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినాడు. ఆయన తిరిగి లేచినాడు. ఆయన సజీవుడైన దేవుడు. సమాధిలో లేడు ఆయన. సమాధిలో ఒకవేళ ఇప్పుడు కూడా ఉంటే ఇజ్రాయెల్ దేశానికి కూడా మనం కూడా వెళ్ళి అక్కడ ఒక ఏంది అక్కడనే ఆయనకు మొక్కొద్దాం. కానీ ఇప్పుడు ఆయన అక్కడ లేడు, సమాధిలో లేడు. ఆయన పరలోకను వెళ్ళాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ స్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన అందరికంటే పైన ఉన్నాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనల్ని కూడా ఆ రాజ్యాన్ని తీసుకెళ్తానికి మరలా వస్తున్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో, మారు మనసు పొందుతారో, రక్షణ పొందుతారో, సిద్ధపడి ఉంటారో, అలాంటి వారిని మరలా తీసుకుపోవడానికి యేసు ప్రభు 2వ రాకడగా వస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఈ భూమి మీద ఉన్న వాటిపైన ఆశ ఉందా? చాలా మంది ఎందుకు వస్తున్నారు చర్చికి? ఏదో అద్భుతాల కోసమా? ఆశీర్వాదాల కోసమా? ఏదో వస్తున్నావు అంటే వస్తున్నావు అన్నాడా? ఇది కాదు. మనం ఎందుకు వస్తున్నామో అది గ్రహించాలి. మనం వస్తున్నాం అంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మాత్రమే, పరలోకానికి చేర్చబడాలని మాత్రమే ఆ యొక్క మందిరానికి రావాలి. ఈరోజు
ఆయన మనందరూ కూడా పరలోకం తీసుకెళ్ళడానికి మరలా ఆయన వస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. పునరుద్ధానం ఆయనే, పునరుద్ధానము జీవము ఆయనే ఉన్నాడు. ఈరోజు అందరూ గమనించండి, మన దేవుడు పునరుద్ధానము జీవమైనాడు. పునరుద్ధానము జీవము. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనం చూద్దాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా, ఎన్నడు కూడా చనిపోడు. పునరుద్ధానం ఆయనే, జీవం ఆయనే. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారందరూ కూడా చనిపోయినా కూడా తిరిగి బతుకుతారంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు నమ్ముకుంటే ఎవరు చనిపోరా అని అంటే అది కాదు, కానీ ఎవరైనా కూడా చనిపోతారు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా మాత్రము వారు చనిపోరు. ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎన్నడూ కూడా చనిపోరు, వాళ్ళు బతికే ఉంటారు. కాబట్టి ఈరోజు పునరుద్ధానము జీవం ఆయనే. ఈరోజు మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మిక ఉంచితే, మారు మనసు పొంది రక్షణ పొందితే, మనం కూడా చనిపోయినా కూడా ఆత్మీయంగా మనం బ్రతుకుతాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాపములో చచ్చిపోయిన మనల్ని దేవుడు ఏం చేస్తారంటే బ్రతికిస్తాడు. ఇప్పుడు పాపం వలన మనం ఏమైపోయినాము? చనిపోయినాము. ఏమైపోయినాము? చనిపోయినాము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన అపరాధముల వలన మనం ఏమైపోయినాము? చనిపోయినాము. ఏమైపోయినాము? చనిపోయినాము. పాపంలో ఉన్న మనల్ని, చనిపోయిన మనల్ని దేవుడు ఏం చేశారంటే క్రీస్తుతో పాటు బ్రతికించినాడట. అంటే యేసు క్రీస్తు ప్రభుని ఏ విధంగా అయితే దేవుడు సమాధుల నుంచి లేపినాడో, పాపములో నున్న మనల్ని కూడా ఆయన బ్రతికించినాడు. హల్లెలూయా, బ్రతికించినాడు ఆయన. అందుకని ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఇక పాపానికి దాసులు కారు, కానీ వాళ్ళు నిత్య జీవానికి వారసులై ఉన్నారు. వాళ్ళు కూడా పాపములో నుండి వాళ్ళు కూడా పరిశుద్ధతలోకి మార్చబడ్డారు. నరకం నుండి పరలోక మార్గంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇక పాపములో నుండి వాళ్ళు కూడా చనిపోయి తిరిగి లేచి వారు కూడా పరిశుద్ధులుగా మార్చబడతారు. యేసు ప్రభువు అయితే ఏ విధంగా అయితే సమాధి నుంచి లేచినాడో, మనం కూడా పాపములో నుండి ఆ విధంగా లేపబడినాము. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే ఆ విధంగా లేపబడతారు. పాపములు ఉండే వాళ్ళ మీద పాపాలు క్షమించబడి పరిశుద్ధంగా తిరిగి లేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచపోతే ఇంకా పాపములోనే చనిపోతారు, పాపంలోనే ఉన్నవారన్నమాట. కాబట్టి అందుకనే యేసు ప్రభువు అంటున్నాడు, పునరుద్ధానం జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా కూడా బ్రతుకును, బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా చనిపోడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఇక మనం ఆత్మీయంగా పరలోక రాజ్యంలో కలకాలము జీవిస్తూనే ఉంటాం. ఈరోజు అందుకనే యేసు ప్రభు ఆయన చనిపోయింది ఎందుకంటే ప్రతి వారి కోసము, ప్రతి వారి పాపాల కోసం ఆయన చనిపోయాడు. ఆయన కోసం ఆయన చనిపోలే, ఆయన కోసం ఆయన తిరిగి లేవలేదు. అందరి కోసం చనిపోయినాడు, అందరి కోసం తిరిగి లేచినాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఏ మనుషులు కూడా చనిపోయి తిరిగి లేవలేదు.
ప్రతి వారి సమాధులు ఇప్పటికి మూయబడి ఉన్నాయి. కానీ యేసుప్రభు సమాధి మాత్రం ఇజ్రాయెల్ దేశం వీళ్ళు చూస్తే ఇప్పటికీ ఇగో ఇట్లా డోర్గా ఓపెన్గా ఉన్నట్టుగా ఓపెన్గా ఉంటుంది. చాలా ప్రపంచంలో ఉన్న 200 దేశాలు ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పటికి వచ్చి అదొక టూరిస్ట్ స్థలం అన్నమాట ఇజ్రాయెల్ దేశం. ప్రపంచంలో ప్రతి క్రైస్తవులు చాలా మంది వెళ్ళి అక్కడ చూస్తారు. ఆ సమాధిలో యేసుప్రభు ఉన్నాడా? లేడు. అందుకని లేచి ఉన్నాడు. ఆయన సమాధి నుంచి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. మరలా రాబోతున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరిని కూడా మరలా తీసుకుపోవడానికి వస్తున్నాడు. ఈ లోకం శాశ్వతంగా ఇది త్వరలో గతించిపోతుంది, ఇది లయమైపోతుంది. కానీ పరలోక రాజ్యం అది శాశ్వత కాలం. ఆ రాజ్యాన్ని తీసుకొని పోవడానికి మరలా ఆయన ప్రజలు ఆయన రాజ్యాన్ని తీసుకొని పోవడానికి వస్తున్నాడు. కాబట్టి ఎవరైతే సిద్ధపడి ఉంటారో అలాంటి వారందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్తాడు. ఆయన రాకడకు సిద్ధపడి ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.